అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. పేర్కంపల్లిలో మరోసారి ఉద్విగ్న వాతావరణం చోటు చేసుకుంది. నేడు అక్క చెల్లెళ్ళ దశదిన కర్మ జరుగుతోంది. ముగ్గురిని గుర్తు చేసుకుని గ్రామం మొత్తం కూడా కన్నీటి పర్యంతం అవుతుంది. తల్లిదండ్రులు గుండెలు అవిసేలా రోధిస్తూ ఉన్నారు. స్థానికంగా అక్కడ విషాద వాతావరణం నెలకొంది. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల దగ్గర జరిగిన ఘోర బస్సు ప్రమాదంలో కన్నుమూసిన ముగ్గురు అక్క చెల్లెళ్ళ కుటుంబానికి మిగిల్చిన తీరని శోకం నేడు నిర్వహించిన దశదిన కర్మతో మరోసారి ఉప్పొంగిందని చెప్పుకోవచ్చు. ఆ కుటుంబమే కాదు, ఆ పల్లె కాదు, మొత్తం తెలంగాణ రాష్ట్రం కూడా యావత్ కన్నీటి పర్యంతమైన రోజు మనకింకా కళ్ళ ముందు కదలాడుతూనే ఉంది. చేవెళ్ల దుర్ఘటన మళ్ళీ కూడా ఈరోజు కళ్ళ ముందు కదలాడుతూ ఉంది. ఈ నేపథ్యంలోనే అక్క చెల్లెలకి దశదిన కర్మనైతే నిర్వహించారు. ఈ నేపథ్యంలోనే ఆ పల్లె మరోసారి శోకసంద్రం అయిపోయిందని కూడా చెప్పుకోవచ్చు. ఒక కుటుంబానికి 3 నిండు ప్రాణాలు ఒకేసారి దూరమైతే ఆ బాధ వర్ణనాతీతమని చెప్పుకోవాలి. చేవెళ్ల బస్సు ప్రమాదంలో తమ బిడ్డలు తనూష, సాయిప్రియ, నందినీలను పోగొట్టుకున్న ఆ తల్లిదండ్రులు నేడు వారి ద్వాదశ దిన కర్మ సందర్భంగా మరోసారి గుండెలు అవిసేలా రోధిస్తూ ఉన్నారు. మరణించిన 12 రోజుల తర్వాత కూడా పేర్కంపల్లి గ్రామంలో విషాద వాతావరణం ఏ మాత్రం తగ్గలేదని చెప్పుకోవాలి. బంధువులు, స్థానికులు ఆ ఇంటికొచ్చి ఓదార్చడానికి ప్రయత్నించిన ఆ తల్లిదండ్రుల వేదన ముందు అన్నీ చిన్నపోయాయి. ముగ్గురు అమ్మాయిలు నవ్వుతూ ఉన్న ఫోటోలను పూలతో అలంకరించి వారికి ఇష్టమైన పదార్థాలను ముందుంచి పూజలు చేశారు. ఈ దృశ్యం చూసిన గ్రామం మొత్తం కూడా కన్నీరు పెట్టుకుంటోంది. తమ జీవితంలో అత్యంత విలువైన సంపదను కోల్పోయిన ఆ తల్లిదండ్రులు మాకు దీపం పెట్టేవారు ముగ్గురు లేరు, మా 3 ముత్యాలు తిరిగి రావా అంటూ పదే పదే విలపిస్తుంటే అక్కడున్న ప్రతి ఒక్కరి కళ్ళు కూడా చెమగిలుతున్నాయని కూడా చెప్పుకోవచ్చు. ఆ ముగ్గురు అక్క చెల్లెల్లో భౌతికంగా దూరమైన వారి చిరునవ్వులు, జ్ఞాపకాలు మాత్రం ఆ కుటుంబం యొక్క గుండెల్లో, పేర్కంపల్లి గ్రామస్తుల మనస్సుల్లో శాశ్వతంగా నిలిచి ఉంటాయి. ఈ లోటును పూడ్చడం ఎవరికీ సాధ్యం కాదు. తనూష, సాయిప్రియ, నందిని ముగ్గురు వయసులో, రూపంలో ఒకే పోలికలతో ఉండేవారు. భవిష్యత్తులో ఈ ముగ్గురు ఉన్నత శిఖరాలను అధిరోహిస్తారని ఆ తల్లిదండ్రులు ఎన్నో కలలు కన్నారు. కానీ విధి ఆడిన వింత నాటకంలో మృత్యు రూపంలో వచ్చిన తిప్పర వారిని బలి తీసుకుంది.